చిరు, పవన్, బన్నీ, చరణ్ ఇలా మెగా హీరోలు ఇంతమంది ఉన్నారు కానీ ఎప్పుడు సాయి ధరంలా రూమర్లలో ఇంతలా ఇరుక్కోలేదు. సాయి 2-3 సినిమాలు చేశాడో లేదో అతని అఫైర్ల గురించి ఇండస్ట్రీలో కథలుగా చెప్పుకుంటున్నారు. సరేలే, ఇది కూడా పబ్లిసిటీలో ఓ భాగమే అని సాయి లైట్ తీసుకున్నాడు. సాయి ధరం, రెజీనాల మధ్య ఏదో జరుగుతోందన్నది ఫిల్మ్ నగర్ వర్గాల మాట. ఇద్దరూ కలిసి 2 సినిమాలు చేశారు. ఆ సినిమాలు పూర్తయ్యాక కూడా ఇద్దరూ క్లోజ్గా మూవ్ అవుతూ కనిపించేవారట. ఒకరి బర్త్డే వేడుకల్ని మరొకరు గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారట. దాంతో ఇద్దరి మధ్య లవ్ మొదలైందని గుసగుసలాడుకునేవారు. అయితే ఇప్పుడు వాళ్లే ఈ ప్రేమకు శుభం కార్డ్ పడిపోయిందని కూడా తీర్మానించేస్తున్నారు. ఎందుకంటే రెజీనాతో వ్యవహారం మెగా హీరోలకు ఎవ్వరికీ నచ్చడం లేదని, అందుకే వాళ్ళంతా సాయికి గట్టిగా చెప్పారని, అల్లు అరవింద్ అయితే సాయి ధరంకి గట్టిగా క్లాస్ తీసుకున్నారని, అందుకే బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందని టాక్. దాంతోపాటు ఈ మధ్య సాయి మరో హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నాడట. ఇది తెలిసిన రెజీనా తూచ్ చెప్పేసిందని మరో వాదన. మొత్తానికి టాలీవుడ్ లో ఓ ప్రేమ కథ మొదలై అప్పుడే ఎన్ టైటిల్స్ కూడా వేసేసుకుందన్నమాట. ప్రేమ నిజమో రూమరో తెలియదు గానీ సాయి రెజీనాలు మాత్రం భలే పాపులర్ అయ్యారు.